రాష్ట్రంలో పంట నష్టంపై సెంట్రల్ టీంతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. 2 రోజుల పాటు సెంట్రల్ టీం జిల్లాలో పర్యటించింది. రెవెన్యూ అధికారుల రికార్డులను పరిశీలించడంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా చూశారు. నిన్న సీఎస్ రాజీవ్ శర్మతో కూడా భేటీ అయింది సెంట్రల్ టీం. సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలతో 2740 కోట్ల నష్టం వచ్చిందని ప్రభుత్వం వివరించింది. మున్సిపల్ శాఖకు 848 కోట్లు, వ్యవసాయానికి 192 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు 112 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 290 కోట్లు, ఇతర శాఖలు కలిపి మొత్తం సుమారు 2740 కోట్లు నష్టం జరిగినట్టుగా సెంట్రల్ టీం కు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి తాత్కాలిక రిలీఫ్ కింద వీలైనంత ఎక్కువ మొత్తాన్ని విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని సీఎం కు హామీ ఇచ్చింది సెంట్రల్ టీం. డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, పంట నష్టానికి సంబంధించి సెంట్రల్ టీం కు ఏం వివరణ ఇచ్చింది ప్రభుత్వం? సౌమ్య, గత సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దాదాపుగా 6 నుంచి 7 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో అయితే అతి భారీ వర్షాలు కురిశాయి, మనందరికీ ఆ విషయం తెలిసిందే. అయితే సెంట్రల్ టీంకు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1800 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత సెంట్రల్ టీం 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఆయా జిల్లాల్లో పర్యటించింది. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, తర్వాత సిద్దిపేట, కరీంనగర్, తర్వాత హైదరాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని, అంటే ప్రస్తుతానికి పంట నష్టం చూడలేరు కాబట్టి అప్పటికే రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన ఉన్నటువంటి రిపోర్టును, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ సెంట్రల్ టీం పరిశీలించింది. తర్వాత నిన్న సీఎస్ రాజీవ్ శర్మతో ఒక ప్రైవేట్ హోటల్లో కూడా సమావేశం నిర్వహించింది. దాదాపుగా మన రాష్ట్ర ప్రభుత్వం 2740 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగింది. తమకు ఈ పంట నష్టానికి సహాయం చేయాలని చెప్పి కేంద్ర బృందాన్ని కోరింది. ఈ పంట నష్టం అంచనా వేసే బృందం కూడా మేము వీలైనంత త్వరగా ఢిల్లీ వెళ్ళి దీనికి సహాయం అందించేందుకు కేంద్ర పెద్దలతో మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే నిన్న జరిగిన సమావేశం అనంతరం ఈరోజు కూడా వారు హైదరాబాద్, తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు కొద్దిసేపు క్రితం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ రంగాల్లో నష్టం జరిగింది రాష్ట్రానికి, అప్పుడు కురిసినటువంటి వర్షాలు ఎంత భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయనేటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ సెంట్రల్ టీం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ 3 బృందాలు కూడా 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటించారు కాబట్టి వారు కూడా తమ ఎక్స్పీరియన్స్ను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ముఖ్యమంత్రి 2740 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగింది, తమకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సెంట్రల్ టీంని కోరారు. ఇదివరకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అప్పుడు ఇచ్చినటువంటి నష్టానికి ఇప్పుడు మరికొంత పెరిగింది కాబట్టి 2740 కోట్ల 40 రూపాయలను 2740 కోట్ల రూపాయలను ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సెంట్రల్ టీంని కోరారు. ముఖ్యంగా మెయిన్ శాఖలకు బాగా నష్టం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి వారికి రిపోర్ట్ ఇచ్చారు. ఒకటి మున్సిపల్ శాఖకు 848 కోట్లు, అదేవిధంగా వ్యవసాయ శాఖకు 192 కోట్ల 77 లక్షలు, తర్వాత నీటిపారుదల శాఖకు 112 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 290 కోట్లు. ఈ శాఖలు బాగా నష్టం జరిగిందన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి చెప్పారు. తర్వాత మిగతా అన్ని కలిపి వీలైనంత త్వరగా, అంటే కొంత సహాయం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. అన్ని కూడా అంత సహాయాన్ని ఒకేసారి చేయదు కాబట్టి మాకు వీలైనంత మేర హెల్ప్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షాల మీద ఇటు కేంద్ర బృందానికి ముఖ్యమంత్రికి మధ్య చర్చించుకున్నారు. అప్పుడు కురిసినటువంటి వర్షాల మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. వారు కూడా కేంద్రం పెద్దలతో మాట్లాడి వీలైనంత మేర ఎక్కువ రాష్ట్రానికి సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లయింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే గనక మరికొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సూచించారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమావేశం పూర్తయినట్టుగా సీఎం కార్యాలయం తెలిపింది. ఓకే శ్రీనివాస్.